శ్రీవారి మెట్లు మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందర గత 6 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కృష్ణాష్టమి జయంతి సందర్భంగా తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణులు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీశారు. వారికి మద్దతుగా తమ కుటుంబాల్లో ఉన్న కృష్ణాష్టమి జయంతి సందర్భంగా కృష్ణుడు, గోపికలు, చిన్నపిల్లలు మరియు మహిళలు వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. శ్రీకృష్ణుడు గోపికల వేషంలో ఉన్న చిన్నారులను నిలదీస్తూ మా కుటుంబాలకు న్యాయం చేయాలని నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ నేటికి 5 రోజులు అవుతున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబాల్లో పడుతున్న బాధలు వ్యక్తపరచడానికి వాళ్ళ పిల్లలు, మహిళలు వచ్చి ఈరోజు మద్దతు ప్రకటించడం మంచి విషయమన్నారు. వారు అనేక సందర్భాలుగా శ్రీవారి మెట్లు భక్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎర్రచంద్రం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. పులి వచ్చిందనే పేరుతో వీరందరి నోట్లో మట్టి కట్టడానికి టీటీడీ యాజమాన్యం ఇది చాలా దారుణమని, తక్షణమే సమస్యను పరిష్కరించి వారందరికీ శాశ్వత మార్గాలను చూపాలని, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు మరియు యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన గత 6 రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తున్నాం. వినూతమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. కొన్ని రోజుల పాటు కొనసాగించారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు. మొన్న కలిసినటువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మా శ్రీవారి మెట్ల కార్మికులు అనేకమైనటువంటి సమస్యలకు గురవుతా ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పిన డిప్యూటీ సీఎం గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆయన ఈవో గారితో మాట్లాడతామని చెప్పిన హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతిపత్రం సమర్పించడం అనేది జరిగింది. ఆయన కూడా నేను ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పిన హామీ ఇచ్చినాడు. వీళ్ళిద్దరు మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పని టీటీడీ ఈవో గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నారు.